ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే ఈ రోజు ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడవ వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం లేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525. దినఫలాల ప్రకారం ఒక సీక్రెట్ అవకాశం మీకు లభిస్తుంది. ఆ అవకాశం ఏంటి, అవకాశం ఏ రూపంలో రాబోతుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్ గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా డిసెంబర్ 12వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రోజు ఉదయం సూర్యుడు 6:12 ఉదయిస్తాడు. మీరు నిద్రలేచి ప్రశాంతమైన ప్రారంభాన్ని చెయ్యండి. చిన్న వ్యాయామం లేదా మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం మీకు ఉత్తమం. అలాగే ఈ రోజు రాహుకాల సమయం వచ్చేసి ఉదయం 7:39 నుండి 9:07 వరకు ఉంది. ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోకండి, కొత్త పనులు అస్సలు ప్రారంభించకండి. అయితే వృత్తి ఉద్యోగపరంగా ఈ రోజు దినఫలాల్లో చూస్తే ఈ రోజు ఆఫీస్ విషయంలో లేదా వర్క్ విషయంలో కానీ పాత పనులు ముగించడానికి లేదా మునుపటి సమస్యలు పరిష్కరించడానికి చాలా అనుకూలమైన రోజు. కానీ కొత్త రిస్క్ ప్రాజెక్ట్స్ గురించి అస్సలు ఆలోచించకండి. చిన్న సహకార ప్రాజెక్టులు, కొలబరేషన్ లాభప్రదంగా ఉంటాయి. ఇక ఆర్థిక పరిస్థితి గమనిస్తే ధనం విషయంలో అనుకోని ఖర్చులు మీకు రావచ్చు. కాబట్టి మీరు ఈ ఖర్చులను నియంత్రించుకోండి. ఇక చిన్న పెట్టుబడులు లేదా పొదుపు ఆలోచనలు ఈ రోజు మీకు అదృష్టాన్ని తీసుకొని వస్తాయి. ప్రేమ మరియు సంబంధాలు వివరాలు గనక గమనించినట్లయితే సంబంధాల విషయంలో నాజూకైన దృష్టి మీకు అవసరం. మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా, ప్రేమగా ఉండాలి. ఇక చిన్న సీక్రెట్ అవకాశం అంటే అనుకోని పరిచయం లేదా రహస్యం సందేహం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తర్వాత మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబంలో చిన్న వాగ్వాదాలపై దృష్టి పెట్టండి. పెద్ద వాదనల జోలికి అస్సలు వెళ్ళకండి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా మీరు బాగున్నారు, కానీ మితంగా ఉండండి. హెల్త్ ఫుడ్ తీసుకోండి. మితమైన వ్యాయామం చేయడం మీకు చాలా మంచిది. మనసులో ఉద్రిక్తతను పెరగకుండా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ఇక ఆధ్యాత్మికత పరంగా చూస్తే, విజ్ఞాన పరంగా చూస్తే ఈ రోజు చిన్న ధ్యానం, ప్రార్థన లేదా ఆలోచనలలో మీరు తాజా ఆలోచనలను పొందుకుంటారు. ఇక చిన్న రహస్య అవకాశం కూడా ఉంది. ఆలోచనల ద్వారా ఒక కొత్త దిశను మీరు గుర్తించగలుగుతారు. అయితే మీ ముందుకు వచ్చే అటువంటి మీ యొక్క సీక్రెట్ అవకాశం ఏదైతే ఉందో అది చిన్నదే అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు ఉన్నది అవుతుంది. అది కొత్త పరిచయం రూపంలో ఉండొచ్చు, చిన్న రహస్య ఒప్పందం కావచ్చు, ఆత్మ పరిశీలన ద్వారా కొత్త ఆలోచనలు రావటం కావచ్చు. ఈ యొక్క అవకాశాన్ని
సావధానంగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీరు భవిష్యత్తులో శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే ఈరోజు రాహుకాలం మరియు దుర్ముహూర్తం కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మధ్యాహ్నం 11:30 నుండి 12:35 వరకు అభిజిత్ నక్షత్రం ఉంది. ఈ సమయంలో మీరు కొత్త ప్రయత్నాలు చేయవచ్చు. శుభ రంగులు వచ్చేసి తెలుపు, గోల్డ్ కలర్, అలాగే గులాబీ రంగు దుస్తులు ధరించి మీరు నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడం చాలా మంచిది. అలాగే ఈరోజు సానుకూలంగా ప్రశాంతమైన మైండ్తో ఉండండి. ఇది మీకు మంచి ఫలితాలను తీసుకుని వస్తుంది. అంటే ముఖ్యంగా కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగ జీవితంలో ప్రగతి ఈ రోజు కనిపిస్తుంది. ఆర్థిక విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అనారోగ్యం, మానసిక శాంతిపై దృష్టి సారించండి. అలాగే ఒక చిన్న సీక్రెట్ అవకాశం కూడా మీకు రాబోతుంది. అయితే నేడు సమతుల్యత, జాగ్రత్త, ఆత్మ పరిశీలన గల దినం. ఈ రోజు సానుకూల దృక్పథం కుదిరితే మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఇక చూస్తే కనుక ఆత్మ పరిశీలనకు కూడా ఇది మంచి రోజని చెప్పుకోవాలి. చిన్న జర్నలింగ్ కానీ, రిఫ్లెక్షన్ కానీ, మెడిటేషన్ కానీ చేయడం ద్వారా కానీ మీరు జీవిత లక్ష్యాలను స్పష్టంగా చూడవచ్చు. అయితే ఆలోచనల్లో ఒక కొత్త ఆలోచన లేదా కొత్త ప్రాజెక్టు లేదా కొత్త దిశ మీకు కనిపించవచ్చు. అయితే నూతన ఆలోచనలు, డిజిటల్ టూల్స్, అప్లికేషన్స్, కొత్త ప్రాజెక్టులు ఈ రోజు ప్రయత్నించడానికి సానుకూల సమయం. చిన్న సాంకేతిక పరిష్కారం కూడా వృత్తి విషయంలో మీకు ముందడుగును చేయిస్తుంది. అయితే నాలెడ్జ్ అప్డేట్ చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఈరోజు ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. దాన్ని అస్సలు వదులుకోవద్దు. చదువు, కోర్స్ చేయాలి అనుకునేవారు ఈరోజు ప్రయత్నాలను ఫలవంతం చేస్తున్నారు. అలాగే ఈరోజు సహనాన్ని ప్రదర్శిస్తూ ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్ళటం ద్వారా మీరు మంచి ఫలితాలైతే సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈరోజు వృత్తి విషయంలో పాత పనులు పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టుల విషయంలో మాత్రం జాగ్రత్త వ్యవహరించండి. ఖర్చులను నియంత్రించండి. పెద్ద పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. అంటే మీరు ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటే గనక చిన్న పెట్టుబడులతో ప్రారంభించడం చాలా ఉత్తమం. అనుభవం లేని వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే సంబంధాల విషయంలో మీకు స్పష్టత ఉండాలి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని త్వరగా సబ్స్క్రైబ్ ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడవ వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం లేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525.